రాజేశ్వరీ నమస్తుభ్యం సర్వానందప్రదాయిని ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం స్మరామి దివ్యరూపిణి స్మరామి దివ్యరూపిణి దివ్యరూపిణి బుల్లెబ్బాయి గారి తాలూకు తొత్తుల పడవా ఇది? ఆహా, పరశురామయ్య గారి కుక్కల పడవా ఇది? బుల్లెబ్బాయి గారి మనుషుల మీసాలు గొరిగినట్టున్నాయి, పరశురామయ్య గారి ఇంటి వాసాలు వంగినట్టున్నాయి. రేయ్, పరశురామయ్య గారి గురించి ఇంకో మాట అన్నావో చచ్చిపోతారు, జాగ్రత్త. బుల్లెబ్బాయి గారి గురించి ఇంకొక మాట మాట్లాడావో శవాలు కూడా కనిపించవురా? తెలుపోరా మీరేం భయపడకండి, తాళ్ళు గట్టి కట్టుకోండి. లాగట్టుకోండా, వీళ్ళు ఎలాగో వదిలేస్తే ఎన్ని పడవలైనా ముంచేస్తారు, ఎందరైనా చంపేస్తారంటే వీళ్ళు వదలకూడదు కదా, వదలకూడదు. జాగ్రత్తగా ఉండండి. ఏమనుకుంటున్నారో ఏంటో, చంపేస్తాను. ఏయ్, మీ బుల్లబ్బాయిలు పరశురామయ్యలు ఇక్కడ అనవసరం. వాళ్ళ మధ్య 190 గొడవలు ఉండొచ్చు, వాళ్ళకి ఈ రేవుకి ఏ సంబంధం లేదు. ఇది మా తాత పడవ నడిపిన రేవు, మా అయ్య పడవ నడిపిన రేవు, నేను పడవ నడుపుతున్న రేవు. ఇక్కడ అందరూ ఒకటే. ఇంకొకసారి గొడవ పెట్టారు, ఇప్పుడు మామూలుగా ఏలాడ తీశాను, ఈ తప్ప చీరేసి ఏలాడ చేస్తాను, జాగ్రత్త. పెరివిటి మంచి పని చేసావు. వీళ్ళ జిమ్మడా ఇది వరకు ఇలాగే గోదాట్లో గొడవలు ఆడుకొని 3 పడవలు ముంచేశారు. ఏంటే పేరంటాడు, ఆడినట్టుకుని పేరువిడి అంటారా? ఆడ వయసు ఎక్కడ, మీ వయసు ఎక్కడ? ఎర్రియదవా, దాని మొగుడి పేరు గోపాలయ్య, నా మొగుడు కెట్టయ్య. మా శోభనానికి 3 రోజుల ముందుగా వాళ్ళిద్దరూ మాయమైపోయారు, ఇంతవరకు రాలేదు. మనవడని అమ్మమ్మలు మొగుడా అని పిలిస్తే ఆయుస్సు పెరుగుద్ది అంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఆయుస్ పెరిగితే ఊరు చల్లగా ఉంటది. ముందా పరశురామని బుల్లపైన ఒకటి చేస్తే గాని ఈ ఊళ్ళో గొడవలు తగ్గం. హలో, నేనే బుల్లబాయినే. మినిస్టర్ గారు బాగున్నారా? ఏం సార్, సారా తీసి చాలా ఇబ్బంది పెట్టారు మా వాడిని.
వాడు దొంగసారా విషయంలో వాడెవడో ఎక్సైజ్ ఆఫీసర్ చాలా క్రూడ్ గా ఉన్నాడంట. మీరు కొంచెం చెప్పండి. అదే అదిగా మినిస్టర్ బాబాయ్, నువ్వు వాడికి ఏం చెప్పనక్కర్లేదు. ఆ ఎక్సైజ్ ఆఫీసర్ గారి సంగతి నేను చూసుకుంటాను. వాడు నెల లేపాలో నాకు తెలుసు. ఇంతవరకు 20 బట్టీలా కాస్తున్నాను, రేపటి నుంచి 50 బట్టీలకు చేస్తాను. హలో సార్, కుర్రాడు కదండి, పార్టీ ఫండ్ అండి, 10 లక్షలు పంపిస్తున్నానండి. మా అబ్బాయి కేసు విషయం అలాగేనండి. ఓకే, వాడు ఏం చేసినా ఎవరికి తెలియకూడదు, అలా చేయాలి. ఆ పరశురామయ్య గారు లేడు, వాడు ఎదురు చూస్తుంటాడు మనం ఎదాలు చేయడానికి. వెళ్ళు. ఏమండి, ఏమిటండి ఇది? కొడుకును అలా తయారు చేస్తున్నారు. 2 కుటుంబాల మధ్య గొడవలు పెంచుతున్నారు. అనవసరంగా లెవెల్ దాటావో బుక్ అయిపోతావు. మీరు అనవసరంగా ఆ చేపల చెరువు విషయంలో మా పరశురామన్నయ్యతో గొడవ పడకపోతే ఈ 2 కుటుంబాలు వేరయ్యేవి కావు. మా అన్నయ్య కూతురు సత్యవతిని ఈ ఇంటి కోడలుగా తెచ్చుకుని ఉండేదాన్ని. ఏంటే ఇవన్నీ చెప్పని ఆ పరశురామ గారు చెప్పాడా? లేదండి. చేపల చెరువు విషయంలో నా మీద కోర్టుకి వెళ్ళాడు కదే. కేసు గెలిచేదాకా కాళ్ళకు చెప్పులు వేసుకుని శపథం చేశానట్టుగా తిరగనివ్వే. కాళ్ళు అరిగిపోవాలి కానీ కేసు మాత్రం గెలవడు. నమస్కారం అండి పరశురామయ్య గారు, మీరు నా కూతురు పెళ్లికి వచ్చారు, చాలా సంతోషం. నేను పెళ్లికి రాలేదు, పెళ్లి ఆఫ్ చేయడానికి వచ్చాను. అదేటండి, అల్లుడు మంచి కుర్రాడు. మీ అల్లుడిదే ఊరు? ఈ ఊరేనండి. ఆడబ్బదే లచ్చేశ్వరం అండి. ఆడు ఆడబడుచు మొగుడిది. మొలగజ్జండి. ఆడు ఇయ్యంకుడిది. తామరపాడండి. ఆడి తమ్ముడిది. దూరద గరువు అండి. ఆడి తోడల్లుడిది. రావణమెట్టండి. రావణమెట్ట ఎవరికి సపోర్ట్? పుల్లబ్బాయి గారికి అండి. మరి ముహూర్తం ఎందుకు పెట్టావు? అంత దూరం చుట్టారకుల్లా ఇంకా వద్దని అనుకోలేదండి. గుల్లబ్బాయికి పరశురామయ్యకి సంబంధాలు ఉన్నాయిరా? గుల్లబ్బాయికి సపోర్ట్ అయిన రావణమెట్టకి నీ కాబోయే అల్లుడికి చుట్టరికం కలిసింది కాబట్టి పెళ్లి మానేసాయి. లేకపోతే నీ ఇల్లు వాకిలు నాకు అమ్మేసి వేరే ఊరు వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకో. ఎందుకు కొట్టాను? మా అన్నయ్య వల్ల మీరు చెప్పులేసుకోకుండా తిరగాల్సి వచ్చినందుకు. నీకే కావాలా? ఆగండ్రా, ఎక్కడ వెళ్తారు? ఈ దుమ్మేంట్రా? ఊళ్ళో వాళ్ళు దుమ్ము లేపుతా, ఆ దుమ్మంతా నీ ఈపన వేసుకుంటావు. ఒంటి మీద సొక్క ఒంటి మీద ఆరిపోవాలి అంతే. నీకు పెళ్ళం వస్తే గాని నీ చెవడాలు ఊడితీరు. మరి ఇదిగో పెద్దవాళ్ళప్పుడు సూర్యుడు వాళ్ళు 2 అమ్మాయిని నీకు ఇస్తానంటున్నాడు. అమ్మాయి కొంచెం సావల్ ఛాయ గాని మంచి కళయింది. 2 పడవలు కట్నం ఇస్తానంటున్నాడు రా. ఒకటి పడవలేనా, ఎకరం గోదావరి కూడా ఇస్తాడా తెచ్చుకోవడానికి? తెచ్చినోడా నోరు మీద. అమ్మా, నీ ఆరోగ్యం కుదుట పడే వరకు పెళ్లి గిల్లి అంటానికి ఇల్లేదు అంతే. అన్నిటికి ఇదో వంక. అది నీ చేదస్తం. అవునరా, చేదస్తమే. ఇంట్లో పేరెంట్ని పిలవడానికి 35 పిల్ల లేక నే కూలిపోతున్నాను. అందుకని మమ్మల్ని ఇరికించేస్తానంటావా? అంటే మాట్లాడి పడవలో రైలు ఇంజిన్ వేసినట్టే. అమ్మాయి గారు, కాలేజీకి టైం అయింది. తయారయ్యారా నా ప్రాణానికి? గ్రహాలు పుస్తకాలు ఇవ్వండి. ఇవ్వు బాబు ఇవ్వు. వస్తున్నానన్నా. ఏమా మాట్లాడలు పాఠాలు ఎక్కువ చెప్పేస్తున్నారా? లేదు నాన్న. లేకపోతే మాట్లాడలే ఇంటికి పిలిపి చెప్పిస్తాను. వద్దు నాన్న, అక్కడ బానే చెప్తున్నారు. ఏంటోనమ్మా, రేవు దాకా నడిచి వెళ్ళాల్సి. రేపు మినిస్టర్ గారు మన ఇంటికి భోజనానికి వస్తున్నారు. మాట్లాడి రేవు దాకా రోడ్డు వేసి ఏర్పాటు చేస్తాను. నువ్వు వెళ్ళిరమ్మా. వెళ్ళొస్తానన్నా. ఏంటి అలా చూస్తున్నావు? రా అనమాట. అమ్మయ్యా, ఇక నేను వెళ్తాను గాని మీరు పదండి. అమ్మాయి గారు, రోజు మమ్మల్ని ఇక్కడి నుంచి వెనక పంపించేస్తున్నారు. ఇది మీ నాన్నగారు తెలిస్తే మా పీకలు ఎగిరిపోతాయమ్మా. మరేం పర్వాలేదు, నన్ను మీరు రేవు దగ్గర వదిలేరని చెప్పండి. మళ్ళీ సాయంత్రం రేవుకి వచ్చేయండి. వెళ్ళండి. పడవ కదపలా పెనివిటి సంతెలైపోతుంది. మీరు ఎక్కితే సరిపోద్దా? మా సచివతి రావద్దేంటి? టికెట్లే నా ఆడికే కోసుకోలేకపోయావా? మాకెందుకు కోసావు? అదిగో రానే వస్తుంది సత్యమ్మా. రా 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 వచ్చాయి. తొందర పడిపోతున్నారు అమ్మలక్కలు. రారా కృష్ణయ్య. ఎగిరి ఎక్కడం ఎప్పుడు నేర్చుకుంటావు సత్తమ్మా? మీ నాన్నేమో నీ వెనకాల ఒక పటాలం పంపిస్తాడు, నువ్వేమో అని తిప్పి పంపిస్తావు. ఎప్పుడో నోటి దగ్గర కూడడిపోద్ది. పటాలం ఉందా? నాకెందుకు? మరి నాకెందుకు? అది కాదు సత్తమ్మా,
మీ నాన్నకి చెప్తే మోటార్ బోటేసేస్తాడు కదా అని. ఇదిగో నీటి విమానం పడవేసినా సరే నేను నీ పడవ తప్పితే ఇంకెవ్వరి పడవా? ఐసా ఐలేసా ఐసా ఏంటోరా, ఇంత ముందు ఓ చెట్టు అయితే నా ముందు కూరికేది, ఇప్పుడు 7 చెట్లు వేసినా ముందు ఉరకదో ఉన్నతాటే ఊగుద్ది. గోదావరి చెక్కబడిపోయిందో తెరసాపు మందం అయిపోయిందో అర్థం కావట్లేదురా. అది కాదురా, ఇది వరకు పడవలకి ఇప్పుడు పడవలకి సైకిల్ మారిపోయాయి. 6 సార్లు తెడ్డేయాలా, 7 సార్లు గడేయాలా, 3-4 తోపులు దోస్తే కానీ రేవు దాడలేదు. కృష్ణయ్య నాకు కూడా తెడ్డేయడం నేర్పవా? మీరు తెడ్డేయటం నేర్చుకోవడం ఏంటంటే కారు చక్రాలు నడపడం నేర్చుకోవాలి గానీ మీకు కాబోయే పెనుటి పర్సలు కారు నడుపుతారటగా. ఏ నాకు కాబోయే మొగుడు తెడ్డేసేవాడైతే? ఏంటే నాకు కాబోయే మొగుడు తెడ్డేసేవాడే అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.